సరే పడేద్దాంలే. ఇదంతా నీ తాతగాడు ఆస్తి మరి పడేయడానికి. కట్నం ఇచ్చుకోలేని నాన్న కూతుర్ని కాపురంకి పంపేటప్పుడు పొదుపు చేయడం కూడా నేర్పలేదు. ఏం చేస్తాం, దాన్ని ఫ్రిడ్జ్లో తగలే, రేపు పొద్దున్న తింటా. అయ్య బాబాయ్ తినేస్తుందంట. ఏం తినేస్తుందో నేను కూడా చూస్తా. అత్తయ్య, పొద్దున్న టిఫిన్లోకి వేసుకుంటున్నారుగా నేను మిగిలిపోయిన కూర ఇప్పుడైనా. దీనికెంత పొగరు, పెద్దలన్న గౌరవం కూడా లేదు. వస్తాయి టిఫిన్లోకి ఏం బాగుంటుంది, మధ్యాహ్నం అన్నంలోకి తీసుకుంటాలే. అత్తయ్య మధ్యాహ్నం అన్నంలోకి వేసుకుంటా అన్నారుగా ఇప్పుడైనా. మంచి నిద్రపాటు చేసావు కదే నీ జిమ్మడా, రాత్రికి వేసుకుంటాలే. అత్తయ్య కూర ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, బాగా బూజు పట్టి ఫ్రెష్గా ఉంది, ఇప్పుడైనా తింటారా? అమ్మో అమ్మో అమ్మో, ఇది నన్నే మించిపోయిందిగా. పాచిపోయిన కూర తినే కర్మ నాకేంటే. నా కొడుకుని రాని నీ కాలు విరిచి పొయ్యిలో పెట్టిస్తా. అమ్మో, కుక్కిన పేన్లో పడుండు. అమ్మా కృష్ణ వాసుదేవ నారాయణ. ఇదిగో వదినా, మీ ఇంట్లో కూడా కూర మిగిలిపోతే వెంటనే పడేమాక. దాన్ని డబ్బాలో పెట్టి ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత చక్క పాడైపోతుంది, బూజు పట్టేస్తుంది. ఆ తర్వాత పడేసి, ఎందుకంటే అలా చేస్తేనే మన అత్తయ్యకి నచ్చుద్ది. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి.